హాయ్ వ్యూవర్స్, రాష్ట్రంలో ప్రజలందరూ జ్వరాలతో స్వైన్ ఫ్లూతో అల్లాడిపోతుంటే మన సీఎం మాత్రం నాకు కూడా జ్వరం వచ్చిందని చెప్పి ఇంట్లో ముసుగేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. సాక్షాత్తు ప్రధాని మన రాష్ట్రానికి విచ్చేసినా కూడా మన సీఎం గారు గడప దాటలేదు. మరి రోషయ్య గారికి వచ్చిన జ్వరంలో టెంపరేచర్ ఎంతో ఈ రోజు 3rd డిగ్రీలో తెలుసుకుందాం. నమస్తే రోషయ్య గారు, వెల్కమ్. నమస్కారం. ఏమయ్యా ఎంఎస్, బాగున్నావా? ఏదో మీ దయ సార్. చూడవయ్యా ఎంఎస్, అసలే ఒంట్లో బాగుండటం లేదు. కాస్త ఈజీగా ఉన్న ప్రశ్నలు అడిగి పంపించేవయ్యా. సార్, ప్రశ్నలు ఈజీగానే ఉంటాయి, కానీ ఆన్సర్సే కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. జగన్ ని మీ పార్టీలో ముసలి నాయకులు అందరూ, అదే సీనియర్స్ అంతా జగన్ ఒక బచ్చా, కుర్ర కుంక అంటూ సోనియా ముందు చీపు చేసి పారేశారు. ఇందులో మీరు కూడా పుల్లలు పెట్టారా లేదా? అంటే ఏమిటయ్యా ఎంఎస్, ముసలోళ్ళందరూ పుల్లలు పెట్టేవాళ్ళనా నీ ఉద్దేశం? ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్, కోపడకండి. మన కంప్యూటర్ జామ్ జటకి కావలసింది ఆన్సర్. మీరు కూడా మేడంకి జగన్ పై పుల్లలు పెట్టారా లేదా? నేనెందుకు పెడతానయ్యా? జగన్ విషయాన్ని చూసుకున్నట్టయితే నేను ఎటువంటి పుల్లలు పెట్టలేదు. అబ్బా అబ్బా, అయ్యో లేదు లేదు, నేను కూడా అప్పుడప్పుడు కాస్తో కూస్తో మేడంకి చెప్పానయ్యా. లేకపోతే ఏమిటయ్యా మెస్సు, రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే మేం పండగ చేసుకున్నామని ఓదార్పు యాత్రలో నాపైనే సెటైర్ వేస్తాడా? నా పంచు మీద అంచంత లేదయ్యా జగన్ రాజకీయ అనుభవం. ఆవేశపడకండి, ఆ విషయం జనానికి తెలుసు. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. కొండా సురేఖ అంబటీలు మిమ్మల్ని ఒక సీఎం అనే గౌరవం కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మీ గురించి చాలా దరిద్రంగా విమర్శించేవారు. మరి ఆ టైంలో మీకు కోపం వచ్చిందా లేదా? ఎందుకు రాదయ్యా, వచ్చింది. వెరీ గుడ్, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చెప్పడానికి ఏముందయ్యా, నేను అందరిలానే ఉప్పు కారం తింటున్నాను. లేకపోతే ఆ సురేఖ చూడవయ్యా, సచివాలయంలో రోజు నా ఫేస్ చూడలేకే మంత్రి పదవికి రాజీనామా చేసేసిందట. ఏమిటయ్యా మాటలు? కొని నువ్వు చెప్పు, సీఎం అవ్వాలంటే గ్లామర్ ఉండాలంటావా? సార్, సీఎం పోస్ట్ కి గ్లామరే కావాలంటే ఈ పాటికి మీ కుర్చీలో మహేష్ బాబు కూర్చుండేవాడు. ఓకే, మీ లాస్ట్ క్వశ్చన్. సాక్షాత్తు ప్రధాని మన స్టేట్ కి వచ్చినా కూడా మీరు జ్వరం పేరు చెప్పి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అసలు మీకు జ్వరం నిజంగా వచ్చిందా లేదా? ఏం మాట్లాడుతున్నావయ్యా ఎంఎస్, నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? డాక్టర్లు వచ్చి చూచి చలి జ్వరం అని చెప్పారు. నిజంగానే జ్వరం వచ్చింది. కావాలంటే ఈ మెడికల్ రిపోర్ట్ చూసుకో. అమ్మా అబ్బా, అయ్యా నాకు ఏ జ్వరం రాలేదయ్యా. మేడం సోనియా ఈ మీటింగ్ కి హాజరు కాలేదు. ఆవిడ లేనప్పుడు నేను పక్కనుంటే బాగోదు. అందుకే ఇలా జ్వరం పేరు చెప్పి రెస్ట్ తీసుకున్నాను. ఆ విషయం మాకు తెలుసు. ఆయన కూడా మీలానే మేడం కి ఇస్తే ఆడే బొమ్మే. ఏమిటయ్యా మెషో, చూచినట్టయితే ఈ దవడలు రెండు బాగా వాచిపోయినట్టున్నాయి. సార్, మీకు ఇప్పుడు డాక్టర్ చాలా అవసరం. ఓకే, ఇది మన రోషయ్య గారితో ఈ రోజు 3rd డిగ్రీ. మరో 3rd డిగ్రీలో మరో గెస్టుతో మీ ముందుకొస్తా. మీ ఎంఎస్.